కదులుతున్న ప్రైవేటు బస్సులో మహిళపైన అత్యాచారం. చూడండి, మొన్న ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒక అంధ పాఠశాలలో హాస్టల్లో ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది. ఆ విషయాన్ని గోప్యంగా పెట్టిరు. నిన్న కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళ మీద అత్యాచారం జరిగింది. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవర్ అట. రెండో డ్రైవర్ ఉంటాడు కదా వాడు. నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం. బస్సును చేసి హైదరాబాద్లోని తార్నాకలో పట్టుకున్న పోలీసులు. 2 డ్రైవర్లను అరెస్ట్ చేసిరట, బస్సును సీజ్ చేసిరట. ఎవంది బస్సు? ఇగో హరికృష్ణ అట, హరికృష్ణ ట్రావెల్స్. హైదరాబాద్లో ఘోరం. నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 35 మందితో ప్రకాశం జిల్లాకు బస్సు. నిర్మల్లో 9 ఏళ్ల కూతురితో కలిసి బస్సు ఎక్కిన మహిళ. వెనక సీట్లో తల్లి కూతుర్లకు సౌకర్యంగా ఉంటుందని సూచన. అదే సీట్లో పాపతో కలిసి నిద్రించిన మహిళ. అర్ధరాత్రి ఆమె నోట్లో బెడ్షీట్ కుక్కి అత్యాచారం. ప్రయాణికుల సాయంతో పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. మరి మిగతా ప్రయాణికులంతా ఏం చేస్తున్నట్టు? ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపించేలా హైదరాబాద్లో దారుణం జరిగింది. కదులుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై ఆ వాహన డ్రైవర్లలో ఒకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓయూ ఇన్స్పెక్టర్ రాజేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లా పామూరుకు బయలుదేరిందట. బస్సులో 2 డ్రైవర్లు సిద్ధయ్య, కృష్ణ ఉన్నారు. నిర్మల్ నుంచి వాహనాన్ని సిద్ధయ్య నడిపాడు. అక్కడ 9 ఏళ్ల కూతురుతో కలిసి 27 ఏళ్ల మహిళ బస్ ఎక్కింది. అప్పుడే ఆమె పైన అదనపు డ్రైవర్ కృష్ణ కన్నేశాడు. ఆమె తనకు మాత్రమే టికెట్ తీసుకోవడం, కూతురుకు తీసుకోకపోవడాన్ని గమనించి మాటల్లో పెట్టాడు. మధ్య సీట్లలో కాకుండా బస్సు చివరి సీట్లోకి వెళ్ళి కూర్చుంటే పాపను పడుకోబెట్టడానికి ఇబ్బంది ఉండదంటూ సలహా ఇచ్చాడు. అతడు చెప్పినట్లే పాపతో కలిసి ఆమె చివరి సీట్లోకి వెళ్ళి పడుకుంది. అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు బస్సు హైదరాబాద్ సమీపంలోకి చేరుకున్నది. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో అదనపు డ్రైవర్ కృష్ణ వెనక సీట్లోకి వెళ్ళాడు. అక్కడ బాలికతో కలిసి నిద్రిస్తున్న మహిళపైన అత్యాచారానికి యత్నించాడు. నిద్రలోంచి లేచిన ఆమె షాక్లోంచి తేరుకునే లోపే నోట్లో బెడ్షీట్ను కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు బస్సు నడుపుతున్న సిద్ధయ్య వద్దకొచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న బాధితురాలు తన పట్ల జరిగిన ఘోరాన్ని తోటి ప్రయాణికులతో చెప్పుకొని వారి సహాయంతో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసులు ఆ బస్సును చేసి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద పట్టుకున్నారు. అప్పటికే నిందితుడు కృష్ణ మెట్టుగూడ చౌరస్తాలో బస్సు నుంచి దూకి పారిపోయాడని ప్రయాణికులు చెప్పారు. బస్సు నడుపుతున్న సిద్ధయ్యను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు. ఘటనపైన కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కృష్ణను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం అతన్ని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారట. ఎంత ఘోరం చూడండి, వరుస అత్యాచారాలు. ఇగో ఒక్కరోజే 4 అత్యాచారాలు. సిగ్గుచేటు హరీష్ రావు అట. మీకు సిగ్గు లేదయ్యా, మీరు మాట్లాడడానికి కూడా మీరు మాట్లాడకండి దయచేసి. మీరు మాట్లాడడం వల్ల ఇష్యూ అనేది డైవర్ట్ అవుతున్నది. ఎందుకంటే మీ బామ్మాడిది నియోజకవర్గంలోనే 6 సంవత్సరాల పసిపాప మీద కూడా అత్యాచారం జరిగింది. ఇట్లాంటివి కొన్ని వందలు జరిగినాయి మీ గవర్నమెంట్ హయాంలో. మీరు దయచేసి మాట్లాడకండి. మీరు మాట్లాడడం వల్ల కాంగ్రెస్కి అవకాశం దొరుకుతుంది మీ హయాంలో ఏం జరిగిందని. మీరు నోరు మూసుకొని కూర్చుంటే మాలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం ఈ గవర్నమెంట్ని. వనస్థలిపురం పరిధిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపైన సామూహిక అత్యాచారం. ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపైన బస్సు డ్రైవర్ అఘాయిత్యం. నల్గొండలో దివ్యాంగ మహిళపైన అత్యాచారం. నిర్మల్ నుంచి ప్రకాశం వెళుతున్న ట్రావెల్ బస్సులో మహిళపైన అత్యాచారం. సో ఇట్లా వరుస అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మత్తు. సో దయచేసి కాదు, అసలు మీకు కనీసం కామన్ సెన్స్ ఉంటే, సిగ్గుచరం ఉంటే బెల్ట్ షాపులని తీసేయండి, రద్దు చేయండి. దీనివల్ల డబ్బులేం ఖర్చు కావు. మీ నోటి మాటతోని ముఖ్యమంత్రి అన్నారు కదా, నా నోటి మాటే జీవో అని. ఒక్క జీవోతో మరి కొట్టి అవతల పడేయచ్చు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటి మీద రివ్యూ జరగాల. ఏ రివ్యూ జరుగుతున్నట్టయితే నాకు అనిపిస్తలేదు. ఎక్కడ ఒక్క రివ్యూ లేదు. ఈ అత్యాచారాల మీద అసలు ఏం చేయాలనేది ఒక రివ్యూ ఏమన్నా ఉందో అధికారులతో? ఇక్కడ చూడండి, ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన టెకీ మీద అత్యాచారం అట. యువతి పైన బాల్య స్నేహితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడట. మందు తాగించి అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారం చేసిండట. ఆ పైన అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకానికి పాల్పడ్డాడట. ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు.
హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఉద్యోగం వచ్చింది కదా పార్టీ ఇవ్వు అని బాల్య స్నేహితుడు అడిగితే సరే అని అన్నదట ఆమె చేసింది తప్పైంది. కీచకుడిగా మారిన బాల్య స్నేహితుడు తనని నమ్మి వచ్చిన స్నేహితురాలతో బలవంతంగా మద్యం సాగించి ఆమె అపస్మారక స్థితిలో ఉండగా అత్యాచారానికి పాల్పడ్డాడట. ఆ పైన తన స్నేహితుడిని పిలిపించి అత్యాచారం చేయించి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన ఒక యువతి ఐటీ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆమెతో కలిసి చదువుకున్న హయత్ నగర్కు చెందిన ఎడ్ల గౌతమ్ రెడ్డి ఈ విషయం తెలిసి ఆమెకు శుభాకాంక్షలు చెప్పి పార్టీ అడిగిండట. రాత్రి ఇరువురు కలిసి సాగర్ రింగ్ రోడ్డులో సమీపంలోని ఒక బార్ అండ్ రెస్టారెంట్కి పోయిరట. అక్కడ గౌతమ్ రెడ్డి బలవంతంగా మద్యం తాగించగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. దీంతో ఆ రెస్టారెంట్ భవనంలో ఉన్న హోటల్లో గది అద్దెకు తీసుకున్న గౌతమ్ రెడ్డి ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడట. అనంతరం తన స్నేహితుడు చౌటుప్పల్కు చెందిన మునగాల శివాజీరెడ్డి అలియాస్ చింటూరెడ్డికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించిండట. ఇద్దరూ కలిసి గదిలోకి వెళ్ళగా చింటూరెడ్డి కూడా ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో స్పృహలోకి వచ్చిన బాధిత యువతి కేకలు వేయడంతో గౌతమ్ రెడ్డి చింటూరెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం బాధితురాలు మరో స్నేహితుడికి ఫోన్ చేసి సహాయం కోరింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె స్నేహితుడు ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించి ఆమె సోదరునికి సమాచారం ఇచ్చిందట. బాధిత యువతి సోదరుడు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపైన SC/ST అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిరట. ఏం దారుణం చూడండి ఇది.